మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలకు ఒక్కో పార్టీ ఏదైనా మంచి చేస్తే బాగుంటది. ఏమో రెండు దెబ్బని ఈసారి ఏ పార్టీ తెలుగుదేశం వస్తుందేమో పథకాలు బాగున్నాయి అనిపిస్తుంది. మరి అలా అమలు చేస్తే శుభ్రంగా ఆ పార్టీ వస్తే మంచిది అనిపిస్తుంది. మేము ఓసీ అండి, కానీ బీసీకి 40-50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నారు. అది ఒకటి, లేడీస్ 1500 వేస్తున్నారు. ఇది ఒకటి, ఈ పథకాలు వేస్తే జనానికి కొద్దిగా ముందుకు వెళ్తాకి బాగుంటుంది. ఉచిత బస్సు ఒకటి ఈ కార్యక్రమాలు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే మన ఏపీలోని వెనకబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బాగా రాష్ట్రంలో వెనకబడిన వాళ్ళు ఎక్కువ, లేబర్ బాగా. హైదరాబాద్ అంటే సిటీ అంతా ఆదాయం తక్కువ, ఆదాయం ఎక్కువ, జనాలు తక్కువ. దానికి డెవలప్మెంట్ అవకాశం ఉంది. మనకంతా లేబర్ కాబట్టి ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళు ఎక్కడైతే చిన్న చిన్న పనులు చేసుకున్న అందరూ బస్సు ఇక్కడ ఊర్లో నుంచి పక్క ఊర్లోకి వెళ్ళి పని చేసుకుని వస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు రాజమండ్రి రైతు మీద దెబ్బ ఉందండి, కానీ భర్త గారు కూడా మా వ్యక్తిగతంగా మంచి అతను. ఆయన కూడా రాజమండ్రి కుర్రోడు, ఏదైనా యువకుడు బాగు చేద్దాం రాజమండ్రి ఆయన అనుకుంటున్నాడు. తెలుగుదేశం తరఫున మరి ఆదిరెడ్డి వాసు గారు కూడా మంచి వ్యక్తి. ఆయన మరి డెవలప్మెంట్ కోసం రాజమండ్రికి ఏదైనా చేద్దాం ఆయన ఆతృతగా ఉన్నాడు. ఎవరు వస్తారని భగవంతుడు ఎవరు వచ్చినా మన రాజమండ్రి బాగు చేస్తారు. ఇద్దరు ఎవరైనా సరే అది మటుకు జరుగుతుంది. వాసు గారు మన కుమ్మలంలో వాన టైంలో కూడా వచ్చి అంతా చూసేయండి పాపం. మరి మన నాయకత్వంగా మరి ఇద్దరు దెబ్బ ఉన్నారు. అది చూసాడు మహాభారతంలోని భీష్ముడు అర్జునుడు లాగా ఎవరికాలు దెబ్బ ఉన్నారు దాంట్లో. కానీ ఎక్కువ శాతం మరి టీడీపీకి ఎక్కువ రాజమండ్రి మొగ్గు చూపే అవకాశం ఉందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన కూడా శాతశాతం తిరుగుతున్నాడు. భర్త గారు కూడా మరి బాగానే చేశారండి. మరి ఏమవుతుందంటే మరి టీడీపీ వస్తుందేమో ఆయనకి ఎక్కువ జనాలు ఆలోచన ఉన్నారు. మరి లాస్ట్ సార్ కూడా టీడీపీ కదా, వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాను. చెప్పగలుగుతాను, చేసిన పనులు పెట్టి మాకు నచ్చిందండి పార్టీ. ఇంకా ఏం చేయడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవే పథకాలు ఇంప్రూవ్మెంట్ చేస్తారని. అవి కంటిన్యూ అయితే బాగుంటది. రాజమండ్రి అభ్యర్థి భర్త గారు వస్తారనుకుంటున్నాను. ఆల్రెడీ ఎంపీగా చేశారు కదా, ఆయనే వస్తారనుకుంటున్నాను. చేసిన దాన్ని బట్టి ఎంపీగా చేశారు, ఆయన చేసిన అభివృద్ధిని బట్టి వస్తారని అనుకుంటున్నాను. సిటీ డెవలప్మెంట్ చేశారు కదండి, ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చింది, ఇంకా జరగవలసినవి ఉన్నాయి. జగన్ వస్తాయండి, జగన్ వస్తారు. ఆయన రాకపోతే పేదవాడు కూడలేదు. అలా చెప్తున్నానంటే ఆయన పథకాలు అలాంటి, ఆయన చేసిన పనులు అలాంటి. ఒక రోడ్డు చాలు మన సీతారామ మండలం. ఎవరైనా ఒక రోడ్డు చాలండి. ఆయన పేరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాజా గారు బ్రహ్మాండంగా పనిచేసాడు. అలాంటి వాళ్ళు బాగొట్టుకు ఎందుకండి, ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదు. మాకు రోడ్డు అంతా చచ్చిపోయాం, బ్రహ్మాండం చేశారు. అది కూడా పథకాలు కూడా బ్రహ్మాండం ఉంది. ఇంకా ఆయన కాదని వెళ్తే పేదవాడికి ఏమీ లేదండి. రాజమండ్రి ఎవరంటే ఏం పథకం ఏం తెలియదు కానండి, ఎవరో చెప్పిన మాటలు మాత్రం రాజమండ్రి 5 కూడా వైఎస్ఆర్ రావచ్చు అంటున్నారు. అది ఎంతవరకు అనేది తెలియదండి. భర్త గారు అయితే బాగా చేస్తాడు, మంచి హెడ్ బాజీలు అతను. ఇంకొక ఆయన కూడా పని చేస్తారంటున్నారు. ఒకళ్ళు ఎలాగంటున్నారు, ఒకళ్ళు అలాగంటున్నారు. అంతవరకు తెలిసి మా మండలం అయితే మాత్రం సూపర్ చేశారు. తెలుగుదేశం వస్తుంది. మా నమ్మకం ఆడవాళ్ళ నమ్మకం అది. మరి ఏం చేస్తారు, మా ఆడవాళ్ళకందరికీ ఏదో పరిష్కారం చూపిస్తారు, చూపించాలి కదా. మరి ఇప్పటికే కరోనా వచ్చి ఎంతో నష్టపోయారు జనాలందరూ పోవడం. మరి ఏదో పరిష్కారం చేస్తారని తెలుగుదేశంకి వేసాం. ఆ దేవుడు కరుణించి తెలుగుదేశం వచ్చి రావాలని మేము కోరుకుంటున్నాం. రాజమండ్రిలో ఎవరు రావచ్చు అంటే దానికి మేము చెప్పలేము. భర్త రావచ్చు, తెలుగుదేశం రావచ్చు. అదే చెప్తున్నారు కదా, తెలుగుదేశం రావచ్చు అని. మాకు న్యాయం చేయాలి. మరి మేము ఇలాగా కష్టపడుతున్నాము, ఏదో పోటలాగా బతుకుతున్నాము. మాకు న్యాయం చేస్తారనే కదా మేము అతనికి వేసాం. అది చెయ్యాలి. మరి ఏం చేయాలంటే రేట్లు తగ్గించాలా, ఇల్లు ఇవ్వాలా, మరి అన్ని చెయ్యాలా. మొన్న జరిగే రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణం పెట్టి రాష్ట్రంలో కూటమి వస్తుంది అనేది ఒక సబ్జెక్ట్ జనాల దానిలో ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ వచ్చిందా, కాంగ్రెస్ పోటీ చేసిన తర్వాత నియోజకవర్గానికి కనీసం ఒక 500 ఓట్లు 5,000 ఓట్లనే మైనస్ అవుతాయి. దానివల్ల కూటమికి మెజార్టీ వస్తుందనేది జనాల్లో ఉంది వాతావరణం. ఒరిజినల్ మేము లెక్కేస్తే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. మేము కమ్యూనిస్టులే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. రాజమండ్రి కంపల్సరీగా ఆదిరెడ్డి వస్తుంది అనేది ఒక అంచనా. ఆదిరెడ్డి ఎవరు వచ్చినా జనరల్ వర్క్ లో లెక్కేసుకుంటే ఇప్పుడు వరకు ఎంపీగా ఉండి భర్త గారే కొద్దిగా
వర్క్ చేశారు పోయిన 5 సంవత్సరాల్లో రాజమండ్రికి. అయితే జనరల్గా ఇప్పుడు ఆ పార్టీ మీద ఉండే వ్యతిరేకత, ఆదిరెడ్డి వాసు గారికి ఏమో వాళ్ళకుండే క్యాస్ట్ ఫీలింగ్ లో కొంత సపోర్ట్ వాతావరణం పెట్టి ఎంతో కొంత మెజార్టీ, తక్కువ మెజార్టీతో వాసి నెగ్గుతాడు అనేది ఒక అంచనా. రాజమండ్రికి ఏం చేయాలంటే జనరల్గా చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టి మనకి రాజమండ్రికి ఏమో ఫ్లైఓవర్ లేదు, ఫ్లైఓవర్ కొద్దిగా వాతావరణం ఇదైంది. రాజమండ్రి రావాల్సింది ఈ మురుకువాడ, ఇంకా రాజమండ్రిలో మురుకువాడ సరిగ్గా బయటకు వెళ్తా లేదు, అది చెయ్యాలి. రోడ్లు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి చేయాలి చెప్తే. ఇంకా ఎక్కడేమో రాజమండ్రిలో మనకి లెక్కేసుకుంటే మాసు, ఇంకా చాలా మందికి పేదలకి ఇల్లులు ఇవ్వాలి, ఇల్లులు కట్టివ్వడంలో ఎవరు వచ్చినా చేయాలని ఇంకా దాంట్లో చూసుకోవడం పక్కా వైఎస్ఆర్సీపీ. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి పైన అధిష్టానంలో సీఎం సీట్ అయింది. ఇంక చూసుకోకలేదు, ఎందుకంటే మీరు ఏదన్నా ఎంతైనా చూసుకోవచ్చు. కానీ టీడీపీ కూటమి 3 తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమాని కింద నేను పక్క టీడీపీ. అయితే టీడీపీ వల్ల మాకు జరిగింది ఏమిలే. జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలున్నర వ్యవధిలో, అంటే 5 సంవత్సరాల పదవి వస్తే 2 సంవత్సరాలున్నర కరోనా తినిసింది. ఈ 2 సంవత్సరాలు ఆయన చేసి చూసుకుంటే ఎవరైనా కూడా ఆయనే రావాలనుకుంటారు, ఆయనే ఉంటారనుకుంటారు, ఆయన వల్ల ఏదైనా జరిగింది అనుకుంటారు. ఆయన వచ్చి ఇంకేం చేయట్లేదన్నా. ఇప్పుడు నడిపిస్తుంది అలాగో. ఇప్పుడు ఉన్నారా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏమన్నారంటే ఇవన్నీ సచివాలయం ఏంటి, వాలంటరీ వ్యవస్థ ఏంటి, అంతా వ్యర్థం అన్నారు. ఇప్పుడే ఉన్నారు, అదే కంటిన్యూ అవుతుంది. మేము వచ్చిన అదే కంటిన్యూ. అంటే అలాంటి ఒక ఫార్ములా తీసుకొచ్చాడంటే అవి కంటిన్యూ చేస్తారు. అయ్యే చేయాలనుకుంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ డిగ్రీ చదివిన జూనియర్ కాలేజీ, మన గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్లో జరిగిన వాళ్ళు కూడా వాళ్ళు పైకి వెళ్ళి జాబులు చేసేంత అదృష్టం జగన్మోహన్ రెడ్డి వల్ల వస్తుందని, ఆయన రావాలని ఫ్యూచర్ లో మాలాంటి యూత్ బాగుంటారని ఆయన వస్తే ఆశ అనుకుంటున్నాం. ఆయన వెంట మేము అనుభవిస్తున్నాం. అది భర్తనే కన్ఫర్మ్. భర్త గారు అంటే ఆయన మెయిన్ జనాలకి ఏమి ఇట్టారు చేసేది కానీ డెవలప్మెంట్ చూస్తున్నాడు అన్న. ఇప్పుడు సండే వచ్చిందన్న, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా, పుష్కలంగా, మనస్ఫూర్తిగా కూర్చుని మేము ఆనందించేంత ఇదిగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆయన 2 సంవత్సరాల కరోనా వచ్చింది, ఆయన చేయాల్సింది. గణేష్ అన్ని కూడా చేశాడు. మా గణేష్ అన్న రాగమ్మ కానీ నేను వాళ్ళకైతే ఏం చెప్పగలేదు. వాళ్ళు ప్రతిదీ కూడా మోరంపూడి ఫ్లేవర్ అయితే, కరపల్లి ఫ్లేవర్ అయితే, ఇయ్యేదైతే ఒకసారి మనం చూసుకుంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారని. ఒకవేళ టీడీపీ హయాంలో ఏదో చెప్పాలని ఒక బురదయ్యాలను వేస్తారు. కానీ రాజమండ్రి మార్గాన్ని భర్త వచ్చిన తర్వాత తినకుండా డైరెక్ట్ ఎంత తినకుండా డెవలప్మెంట్ అన్నది చేస్తున్నారన్న భర్త అన్న. మ్యాక్సిమం 2 దెబ్బగా ఉన్నాయన్న. మ్యాక్సిమం మళ్ళీ జగన్ వచ్చాను. ఎందుకంటావా, ఆయన సింగల్ గా పోటీ చేస్తున్నారు, చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. మిగతా కూటమి కూడా చాలా గట్టిగానే పోటీ ఇస్తుంది. 2 కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి. కానీ మ్యాక్సిమం నేనైతే పర్సనల్ గా అయితే జగన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన మంచితనం కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. సింగల్ గా చేసినా చాలా మంచి పనులు చాలా ఎక్కువ చేశాడు. మధ్యలో రౌడీ రాజకీయం అంతా కూడా లేదు. ఉన్నా సరే ఇది మధ్యలో మామూలు అందడం మట్టికి ఇవే వాళ్ళకి సంపూర్ణంగా ఎవరికి ఏది కావాలి ఒక ఇంట్లో ఉన్న మనిషిని సంపూర్ణంగా పనులు చేసుకుని వచ్చేస్తాడు. పనులు జరుగుతున్నాయి. మధ్యవర్తులు ఎవరికి తింటలేదు. నాకు చాలా బాగుంది. కానీ ఏదొచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ జగన్ వస్తే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరికి చేస్తారేమో మేము అనుకుంటున్నాం. ఇవాళ కన్ఫర్మ్ గా మళ్ళీ జగనే అనుకుంటున్నాను. ఎందుకంటే సింగల్ గా వచ్చినా సింహంగా వస్తున్నాడు. అందరూ కలిసి వస్తున్నారు. అలాగని కాదు, వీళ్ళు కూడా గట్టి పోటీస్తున్నారు. ఇది దెబ్బ కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాం అంతే. ఇప్పుడైతే మొన్న ఎలక్షన్ లో అయితే ఇటు తెలుగుదేశం ఉంది, ఇది వైఎస్ఆర్ ఉంది. వైఎస్ఆర్ అంటే ఆడ బాగా చేశారు. తెలుగుదేశం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మెజారిటీలో అంటే గదే వస్తుంది. ప్రాంతం దానికి చేశారు. చోట ఈ పరిపాలన ఆయన పరిపాలన అంటే చూడాలి కదా. ఈ పరిపాలన ఏమైనా చేశారు మరి. అదొకటి నెక్స్ట్ మరి ఈ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం. అన్ని పథకాలు పెట్టారు, బాగా చేస్తే మంచిది. అటు ఎన్డీఏ కూటమి కూడా, బీజేపీ పార్టీ కూడా, మా ప్రధానమంత్రి కూడా బాగానే చేస్తారు. పైన వాళ్ళు కూడా మద్దతు ఉంది మరి. అది పైన బీజేపీ, ఆంధ్రాలో టీడీపీ. ఆదిరెడ్డి వాసు గారు వస్తారు. ఇద్దరు దెబ్బగా ఉన్నారు. కానీ ఒకటి ఆదిరెడ్డి వాసు గారు ఉన్నది రీడింగ్.
చేస్తారు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈయన అలా చేశారు, ఆయన కూడా అలా అభివృద్ధి చేస్తున్నారు. తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను. అంటే ఏముంది అంటే మొన్న ఆయన వచ్చారు కదా, పట్టి ఈయన వస్తాడండి. ఏం వస్తాక ఎవరు ఏమెట్టండి, ఆయన ఏమెట్టలేదు, ఈయన ఏమెట్టలేదు. మన బట్టలేని గురించి పింఛన్ ఒకటి అదే వాళ్ళ నాన్నగారు రాసేది అదే.